తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సూచనల మేరకు కాకినాడ జిల్లా నుంచి ఆహార పొట్లాలతో పాటుగా పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సివిల్ సప్లైస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ నుండి పెద్ద ఎత్తున ఆహారం తయారీ జరుగుతుంది. ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ నుండి 1,00,000 ఫుడ్ ప్యాకెట్లు, 200 మంది పారిశుద్ధ్య కార్మికులు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 3 రోజుల క్రితం భారీ వర్షాల వలన విజయవాడలోని కొన్ని ప్రాంతాలన్నీ కూడా నీటి మునగటం జరిగింది. అక్కడ ప్రజలకి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఆదివారం రోజు సాయంత్రం అంటే నైటు గౌరవ కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇమీడియట్గా ఇనిషియేషన్ తీసుకొని ఫిషరీస్ డిపార్ట్మెంటు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ఆ నైట్ మొత్తం ఆదివారం రోజు నైట్ మొత్తం కూడా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే కూర్చొని సారు ఫిషింగ్ బోట్స్ ఇమీడియట్గా ప్రొవైడ్ చేయాలి, విజయవాడ పంపించాలని చెప్పేసి 18 బోట్స్ నైట్ మొత్తం అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు బోట్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మండే రోజు కూడా వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ఫుడ్ వల్ల వాళ్ళకి ఫుడ్ లేక కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న ఎవరైతే ఈ క్యాటరింగ్ చేసే యాజమాన్యం ఎవరైతే వాళ్ళతో మాట్లాడి ఎర్లీ మార్నింగ్ 30,000 ప్యాకెట్స్ కాకినాడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇమీడియట్గా పంపించడం జరిగింది. అది కూడా రాత్రి అంతా కూడా ఎవరైతే ఆ క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ కలెక్టర్ గారు మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ, అదేవిధంగా ఈ లారీస్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఫుడ్ పంపించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి యొక్క నాయకత్వంలో ఆయన మొత్తం కూడా దగ్గరుండి ఈ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం కూడా వాళ్ళకి లంచ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 30,000 ప్యాకెట్లు మార్నింగ్ 9 o'clock పంపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 12 o'clock ఈవినింగ్ డిన్నర్ కోసం కూడా 30,000 ప్యాకెట్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎవరైతే ఈ వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. ఏదైనా ఎక్కడైనా సరే స్టేట్లో అన్ఫార్చునేట్లీ వాళ్ళకి బాధితులకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా కాకినాడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేయడం. తెలుగు రాష్ట్రాలను వరుణుడు ఎంతలా వణికిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. అయితే విజయవాడలో ఓ పసికున ప్రాణాలు కాపాడేందుకు ఇద్దరు చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ ఇల్లు వరద నీటిలో మునిగిపోయింది. అందులో ఉంటున్న కుటుంబం వెంట నెల నిండిన శిశువు ఉంది. చుట్టూ వరద నిండడంతో విషకీటకాలు, పాములు వచ్చే అవకాశం ఉండటం, అపరిశుభ్ర వాతావరణంలో శిశువుకు ప్రమాదం పొంచి ఉండడంతో శిశువును సురక్షిత ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. అనంతరం 2 వ్యక్తులు పసుపు రంగు ప్లాస్టిక్ డబ్బాలో శిశువును పడుకోబెట్టి పీకల లోతు నీటిలో నిదానంగా నడుచుకుంటూ వెళుతూ సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీన్ని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ కావడంతో వారి సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. రాష్ట్రంలోని పరివాహక ప్రాంతంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలోకి వరద భారీగా వచ్చి చేరుతుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు గతంలోనే పూర్తి సామర్థ్యానికి చేరుకోగా ఎగువ నుంచి వచ్చిన నీటినంతటినీ పూర్తిగా దిగువకు వదులుతున్నారు. వరద బాధితుల సహాయార్థం పట్టణానికి చెందిన దాతలు ముందుకు వచ్చి 2,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయడం స్ఫూర్తిదాయకమని తన వంతుగా 1,50,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితుల సహాయార్థం అందజేస్తానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ కంటి రామ్మోహన్ రావు నివాసంలో దాతల నుండి 2,00,000 రూపాయల చెక్లను ఎమ్మెల్యే అందుకున్నారు. గత ఎలక్షన్స్లో మొత్తం నా అఫిడవిట్ దగ్గర నుంచి దగ్గరుండి మా వాళ్ళు తప్పు చేశారు, దగ్గరుండి సరిచేసి నా అఫిడవిట్ నిలబడడానికి కారణమైనటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారు రుణం ఇప్పుడు కూడా నేను తీర్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నిన్న సారు ఫోన్ చేసి సునీల్ ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్కి అందరం కూడా మేము డొనేషన్ ఇద్దామని చూస్తున్నాము, అటు వద్ద చూస్తే కడుపు రగిలిపోతుంది కాబట్టి మీ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా సార్ పర్సనల్గా 50,000, అలాగే మందిరం తరఫున అచ్చించరామన్ గారు 1 lakh, అలాగే రోటరీ నా మిత్రుడు ధనంజయ మా గిరి తరఫున ఒక 50,000, అట్లాగే మళ్ళీ టీఆర్ క్లబ్, కాస్మోబాల్ క్లబ్ కూడా డొనేషన్ సార్ నాయకత్వంలో ఇస్తానని చెప్పినందుకు మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కూడా ఈ నెల జీతం ఒక 1.5 lakh
నేను ఇద్దాం అనుకుంటున్నాను, అందులోనే సార్ ముందుగానే ప్రకటించారు కాబట్టి ఎంత ఇచ్చినా కానీ అక్కడ సరిపోయినటువంటి పరిస్థితి చూస్తే చాలా అన్యాయంగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేయం పగళ్ళు నిద్ర పోకుండా 2 గంటలు నిద్రపోయి దాదాపు 20-30 కిలోమీటర్లు జేసీబీ పైన టార్గెట్ చేస్తా ప్రజల యొక్క కష్ట నష్టాలను కూడా తెలుసుకుంటున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కష్టపడి పనిచేస్తున్నాం. గూడూరు నుంచి కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు 40 మంది సిబ్బందిని తీసుకుని కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే మా ఎమ్మెల్యేలందరూ కూడా దగ్గరుండి అక్కడ సహాయ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారిని కూడా మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రళయాలు వచ్చినప్పుడు ముఖ్యంగా సినీ పరిశ్రమ స్పందించడం నిజంగా ధన్యవాదాలు. నందమూరి బాలయ్య బాబు గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, అలాగే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి మా నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయుస్సు ఇవ్వాలని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని, యేసు ప్రభువుని అలానే కోరుకుంటూ ఇంకా కూడా ఆయన పేదల కోసం పనిచేస్తున్న తప్పని చూస్తుంటే కూడా మా అందరికి కూడా ఇన్స్పిరేషన్. ఆయన ఆ వయసులో ఆయన చేయడం ఉంటే తమాషా విషయం కాదు. ఈరోజు కరెక్ట్ ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఈరోజు ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే సత్తా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రెండవది పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా వరద బాధితులందరూ కూడా పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భీమిలి బీచ్ వద్ద సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రహారీ నిర్మాణాన్ని నేహారెడ్డి చేపట్టారు. నేహారెడ్డి సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. బీచ్లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేహారెడ్డికి ఈ నెల 2న జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని, లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. విజయవాడ వరదలపై హోంమంత్రి అనితతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై ఎన్టీఆర్ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ధ్వజం. వరద సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.